రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. స్పైడర్ 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 ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట, ఎక్కడ విన్నా ఇదే మాట. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా గురించి సగటు సామాన్యుడు ఆలోచించే విధానం కన్నా సినిమా సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మరి అలాంటి స్పైడర్ అసలు ఎలా మొదలైంది? అసలు ప్రిన్స్ ని ఈ సినిమాకి ఎన్నుకోవడానికి దర్శకుడు మురుగదాస్ ఎందుకు ఆలోచన చేశాడు? ఫక్త్ కమర్షియల్ సినిమా కాకుండా ఈ సినిమా కొత్తదనానికి కవర్ పేజ్ గా ఎలా మారబోతోంది అంటే ఒకసారి ఈ కథాగమనంలోకి తొంగి చూడాల్సిందే. ప్రిన్స్ మహేష్ బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సమయంలోనే ఈ కథ పుట్టింది. అయితే ప్రిన్స్ బిజీగా ఉండడంతో దర్శకుడు మురుగదాస్ ప్రిన్స్ డేట్స్ కోసం వెయిట్ చేసి ప్రిన్స్ టైం దొరికాక కథ చెప్పాడట. కట్ చేస్తే ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ ఊపిరి పోసుకుంది. ఇప్పటికే రాణి లాంటి సైంటిఫిక్ థ్రిల్లర్ లో నటించిన ప్రిన్స్ మరోసారి రోబో స్పైడర్ అనే కథను స్పైడర్ తో మనకు అందించడం కొత్త స్పెషాలిటీ. అయితే ఈ సినిమాలో విలన్స్ గా మురుగదాస్ గురువు నాని, సినిమా దర్శకుడు ఎస్జే సూర్య నటించడం మరో విషయం. ఒక తమిళ హీరో, మంచి ఫాలోయింగ్ ఉన్న యువ హీరో భరత్ సైతం ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఇక సినిమాటోగ్రఫీ విషయం అయితే ఇండియన్ టాప్ ఫోటోగ్రాఫర్ సంతోష్ శివన్ చూసుకుంటున్నారు. మ్యూజిక్ వచ్చేసి మన హరీష్ జయరాజ్. దాదాపుగా 7 ఏళ్ల తర్వాత మళ్లీ హరీష్ తెలుగు సినిమా చేయడం విశేషం. ఇక నిర్మాతగా ఎన్వి ప్రసాద్ గారు వ్యవహరిస్తున్నారు. ఇక రకుల్ ప్రీత్ ప్రిన్స్ తో రొమాన్స్ చేయనున్న సంగతి తెలిసిందే. సినిమా పూర్తి సైంటిఫిక్ థ్రిల్లర్, అందులో డౌట్ ఏం లేదు. అయితే మాస్ కి నచ్చే ఫైట్స్ కు మాత్రం ఏమాత్రం కొదవ ఉండదని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ సినిమాలో యాక్షన్ మాస్టర్ గా ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో ఫైట్స్ ఏ రేంజ్ లో ఉన్నాయంటే 106 ఫీవర్ లో కూడా పీటర్ ఎక్కడా వెనకాడకుండా క్లైమాక్స్ ఫైట్ ను చిత్రీకరించారు. అంతేకాకుండా ఇప్పటికీ ఈ సినిమాలో విలన్ అయిన భరత్ ఈ సినిమాలో యాక్షన్ గురించి ఎన్నోసార్లు మాట్లాడాడు. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండడం, అదే క్రమంలో అటు తమిళ్ ఇటు తెలుగు 2 భాషల్లోనూ ఈ సినిమా విడుదలవుతూ ఉండడం, ఇక ఇప్పటికే దాదాపు 160 కోట్ల బిజినెస్ ఈ సినిమాకి జరగడం విశేషం. తెలుగులో 92 కోట్లు, తమిళ్లో 68 కోట్ల బిజినెస్ ని ఇప్పటికే ఈ సినిమా సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా అవార్డు విషయమే తీసుకుంటే సౌత్ ఇండియన్ ఈ సినిమా టీజర్ కి వచ్చిన స్పందన అంతా ఇంత కాదు. సౌత్ లోని మొదటి 24 గంటల్లో టాప్ వ్యూ టీజర్ గా దాదాపు 63 లక్షల మంది ఈ టీజర్ ను వీక్షించారు. మొత్తంగా చూసుకుంటే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ అన్ని వరిసి ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. మరి ఈ అంచనాలను ఈ సినిమా ఎంతవరకు అందుకుంటుందో, అసలు సినిమా విడుదల తర్వాత ఎలాంటి సస్పెన్స్ సృష్టిస్తుందో, కొత్తదానికి కవర్ పేజ్ ఎలా మారుతుందో తెలియాలి అంటే మనం సెప్టెంబర్ 27 వరకు ఆగాల్సిందే.